హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్మీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఈ రోజు మా బావ బర్త్డే అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను బావ బర్త్డే సెలబ్రేట్ చేశాను. చాలా చిన్నగా డెకరేషన్ చేశాను. ఇంకా కేక్ బయట నుంచి తెప్పించి కట్ చేపించి అలా చిన్న సెలబ్రేషన్ లా చేశాను. కానీ ఈసారి ఏమనుకుంటున్నానంటే ఇంట్లోనే చేద్దాం కేక్ అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే రాక రాక బర్త్డే ఏమో ట్యూస్డే వచ్చింది. ట్యూస్డే మేము ఏమి తినమన్నమాట. అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినము. సో ఏం తిన్నా ఇంట్లోనే వండుకొని తింటాము. అయితే ఈ కేక్ ప్రిపరేషన్ కోసం నేను బయట నుంచి ఏమేమి తెప్పించానంటే కోకో పౌడర్ ఒకటి, బటర్, ఈ రెండు నేను ఆర్డర్ చేశాను. ఈ కేక్ ప్రిపరేషన్ అనేది కోవిడ్ టైంలో అప్పుడు స్టార్ట్ అయింది. అసలు ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా, లాక్డౌన్ టైంలో ఖాళీగా ఉండేవాళ్ళం కదా, ఏదో ట్రై చేద్దాంలే అని చెప్పి సూజీ రవ్వతో ఇంకా గోధుమ పిండితో గోధుమ పిండితో ఇప్పుడు నేను చేసేది కూడా గోధుమ పిండితోనే. సో గోధుమ పిండితో సూజీ రవ్వతో కేకులు చేసుకునే వాళ్ళం అనమాట. అలా అది కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కానీ చాలా గ్యాప్ వచ్చింది. అసలు కేక్ ప్రిపేరే చేయలేదు, అసలు ఈ మధ్య ఎప్పుడు చేయలేదు. ఇంకా ట్యూస్డే రావడం వల్ల బయటికి వెళ్ళలేం కాబట్టి చిన్న సెలబ్రేషన్ లాగా కేక్ కట్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఎవరికైనా బర్త్డే అన్నాక కొంచెం కేక్ కటింగ్ అనేది అదొక మంచి ఫీల్ ఉంటుంది కదా. సో ఎందుకు మిస్ చేసుకోవడం అని మా బావకి అయితే తెలియదు. చూద్దాం, ఇంటికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతాడో. కేక్ అసలు ఫస్ట్ టేస్ట్ ఎలా వస్తుందో, టేస్ట్ బాగుంటుందో లేదో తెలీదు. టేస్టీగా రావాలి. ఇంకా టేస్టీగా ఉంటే ఆటోమేటిక్గా సర్ప్రైజ్ అనేది మనది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది మనం చూద్దాం. సో కేక్ ప్రిపరేషన్ కోసం అయితే నేను ఈ బౌల్ తీసుకున్నాను. అన్ని కూడా ఇందులోనే మిక్స్ చేసేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. గోధుమ పిండి అవన్నీ వేసుకోవడానికి ఒక మెజరింగ్ బౌల్ కానీ మెజరింగ్ కప్ కానీ మీ 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 ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది. నా దగ్గర ఉన్న అన్నిట్లోనే కొంచెం పెద్దది ఇదే అనమాట. సో అందుకని నేను ఇంకా ఇందులోనే దీంతోనే అన్ని మెజర్ చేస్తాను. డ్రై ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కూడా ఇలా జల్లెల్లో కానీ ఇలాంటి స్ట్రైనర్లో కానీ తీసుకొని జల్లించుకోవాలి, ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఈ కప్తో ఒక కప్పుడు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా. ఇది ఈ బౌల్లో ఒక 1/2 కప్పు లేదంటే ఒక 3-4 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్. ఇది కోకో పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. నేను ఈ రెసిపీలో ఆయిల్ బదులు బటర్ వాడుకుంటున్నాను అనమాట. అది కూడా అన్సాల్టెడ్ది, సాల్ట్ లెస్ బటర్. సో కాబట్టి కొంచెం సాల్ట్ ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను. అదే మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేసుకునేటట్టయితే ఇంకా సపరేట్గా సాల్ట్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, కొంచెం సాల్ట్. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా జల్లించి తీసుకుందాము. ఇదిగోండి, లాస్ట్లో చిన్న చిన్న గ్రాన్యూల్స్లో వచ్చేసింది చూసారా. సో అందుకని జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసాము. ఇప్పుడు ఇందులో వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్లెస్ కేక్ కాబట్టి గుడ్లు బదులు పెరుగు యాడ్ చేసుకుంటున్నాము. లేదంటే దీని బదులు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్లెస్ కేక్ కాబట్టి ఎగ్స్ బదులు కర్డ్ యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ కర్డ్ అనమాట. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలు 1/2 కప్. ఇప్పుడు ఇందులో ఆయిల్ బదులు బటర్ వేసుకుంటున్నాను. అదే ఆయిల్ వేసుకోవాలనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలా ఫ్లేవర్డ్ లేని ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో మెయిన్గా వేరుశనగ నూనె ఇలాంటివి వేసామంటే కొంచెం స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ వాడుకోవచ్చు. లేదు అంటే దాని బదులు ఇలాగ నేను బటర్ వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ లాగా. మొత్తం ఇది మెల్ట్ అయితే ఎంత వస్తుందో తెలియదు కానీ ఫుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను. ఇంకా కొంచెం. ఇందాక బేకింగ్ సోడా వేసాం కదా, కేక్లో బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా 2 వేయాలి. అయితే నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు. సో బేకింగ్ పౌడర్ బదులు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో నిమ్మకాయ మిక్స్ చేసుకుంటే కనుక అది బేకింగ్ పౌడర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇందులో నిమ్మకాయ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఇది ఇప్పుడు మనకి బేకింగ్ పౌడర్లా యాక్ట్ చేస్తుంది. 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లాంటి పౌడర్ ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది షుగర్ పౌడర్. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఏదైనా స్పాచ్లో ఏదో ఒకటి తీసుకుని వాటితో ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలి. సో దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే పెరుగు, పాలు, ఇంకా బటర్, ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలన్నమాట. బటర్ అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తెచ్చేసామంటే చాలా టైం పట్టేస్తుంది కరగడానికి. బ్యాటర్ చాలా థిక్గా ఉంది అనుకుంటే ఇంకొంచెం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా అవి వేసుకోవచ్చు. బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది, చూసారా, ఇలా రావాలి. నేను ఇప్పుడు ఈ బౌల్లో కేక్ మిక్చర్ అంతా వేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా దీన్ని కొంచెం కోటింగ్ చేయాలి. సో ఇలాగా కొంచెం బటర్ వేసుకుని మొత్తం అంతా కోటింగ్ చేసుకున్నాను. దీని బదులు బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. గిన్నె మొత్తానికి బటర్ అప్లై చేసిన తర్వాత కొంచెం గోధుమ పిండి వేసి డస్టింగ్ చేసుకోవాలి. దీన్ని డస్టింగ్ అంటారు. మొత్తం ఆ గిన్నె చుట్టూ వాల్స్ అంతా కూడా ఈ పౌడర్ అంటుకోవాలి. ఇంకా డస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని గట్టిగా ఇలా అంటే కనుక ఏమైనా బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి, ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే. ఇంకా కేక్ బ్యాటర్ మిక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బేకింగ్ చేసుకోవాలి కాబట్టి అల్యూమినియంది కానీ నాన్ స్టిక్ది కానీ ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నె ఉండాలి. ఆ గిన్నెలో ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకోవాలి. నేనైతే ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. లోపల స్టాండ్ పెట్టాను, చూసారా, అలాగా. ఇప్పుడు ఇందులో చాలా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో పెట్టుకుంటాము. ఆ వాల్స్కి ఏం టచ్ అవ్వకూడదు అనమాట. గిన్నె కరెక్ట్గా సెంటర్లో ఉండాలి, అలా అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ అయినా ఖచ్చితంగా ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. 40-45 నిమిషాలు పడుతుంది కేక్ బేక్ అవ్వడానికి. ఓవెన్ అయినా కూడా అంతే. ఇది ఓవెన్ లేకుండా చేస్తున్నాం మనము. ఓవెన్ అయినా కూడా అంతే, ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సో కేక్ బేక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వరకు వెయిట్ చేద్దాము, ఎలా వస్తుందో చూద్దాం. ఒక 45 నిమిషాల తర్వాత కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇది బేక్ అయిందా లేదా అని నేను కేక్తో గుచ్చి చూడడం వల్ల మధ్యలో అలా కన్నం పడిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని మనం వెంటనే ఇంకో ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోలేము. అది పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, పూర్తిగా చల్లారిపోవాలి. సో కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకొని కేక్ పైన ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి ఇంకో క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం పాలు, ఒక 1/2 కప్ పాల్లో ఒక 2-3 స్పూన్లు కోకో పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకొని బాగా కరిగించుకోవాలి. పంచదార బాగా కరిగిపోవాలి, కోకో పౌడర్ ఉండలేం లేకుండా బాగా కలిసిపోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేయకూడదు. ఇప్పుడు అంతా కలిసింది అనుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలుపుతూ తిప్పుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలకి కొంచెం బటర్ వేసుకొని అది కూడా బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉంటే స్లోగా అది చిక్కబడుతుంది. కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారే కొద్దీ అది దగ్గర అయిపోతుంది అనమాట, క్రీమ్లా అవుతుంది. ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత ఒక అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. నాకు అంత టైం లేదు, అప్పటికే ఆరైపోయింది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో ఇంకా పెట్టుకోలేదు. అయితే కోకో పౌడర్ ఉంది కదా, అది ఇంకా ఉండలుగా ఉంది కాబట్టి దీన్ని ఒకసారి మళ్ళీ స్ట్రెయిన్ చేసేస్తున్నాను. బాగా క్రీమీలా వస్తుంది. ఇంకా కేక్ అయితే చల్లారుతుంది. ఇంకా పైన చూసారు కదా కొంచెం ఉండల్లా ఉంది. సో అది తీసేస్తే మొత్తం ఇంకా ఫ్రాస్టింగ్ క్రీమ్ అంతా కూడా భలే స్మూత్గా వచ్చిందనమాట. ఇలా ఉన్నప్పుడు కావాలంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంక నాకు టైం లేదు కాబట్టి ఇప్పుడు కేక్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని చుట్టుపక్కల అలా ఒకసారి కట్ చేసుకోవాలి. ఏమన్నా వాల్స్కి ఏమన్నా అంటుకుంటే వచ్చేస్తుంది. కానీ ఇది నేను తీస్తున్నప్పుడే అది వచ్చేయడానికి రెడీగా ఉందన్నమాట. అసలు ఏం అంటుకోలేదు, ఎక్కడాను తెలిసిపోతుంది. అండ్ చాలా మెత్తగా స్పాంజ్లా ఉంది. జస్ట్ ఇలా వేగానే ప్లేట్లోకి వచ్చేసింది. అదిగోండి కలర్ కూడా మంచిగా వచ్చింది. నేను స్టీల్ గిన్నె పెట్టాను కదా, ఏమన్నా మాడుతుందేమో అని భయపడ్డాను. నేను చూసిన వీడియోస్ అన్నిట్లో కూడా అల్యూమినియం గిన్నెలోనే చేశారు. నేనేమో స్టీల్ గిన్నెలో పెట్టాను. ఎలాగా అనుకున్నాను, అసలు ఏం మాడలేదు. అండ్ చాలా మెత్తగా ఎంత స్పాంజ్లా ఉందో చూసారా, చాలా బాగా వచ్చింది. స్టీల్ గిన్నె వాడుకోవచ్చు కానీ అడుగు మాత్రం మందంగా ఉండాలి, అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పైన లేయర్ అంతా నేను కొంచెం కట్ చేద్దామని అనుకుంటున్నాను. అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అండ్ కొంచెం డార్క్ కలర్లో వచ్చేసింది కదా, ఎందుకులే అని చెప్పి పైన లేయర్ అంతా స్లోగా కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ కేక్ని మధ్యలో ఒకసారి కట్ చేస్తే 2 పార్ట్స్ అవుతాయి కదా. సో నేను ఒక 2 పార్ట్ల కింద కట్ చేసుకుంటున్నాను. మీ కేక్ ఎంత దళసరిగా వచ్చిందన్న దాన్ని బట్టి ఎన్ని పార్ట్స్ అయినా మనం కట్ చేసుకోవచ్చు. నా కేక్ అయితే ఒక్క కట్ చేస్తే చాలు 2 పార్ట్స్ అవుతుంది కదా అని చెప్పి మధ్యలో ఒకసారి అలా కట్ చేశాను. 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ అయింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి కలిపేసుకుని ఇంక మనకు నచ్చినట్టు మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత క్రీమ్, మనం ఎంత క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని బట్టి మొత్తం వేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ లేయర్ మీద మొత్తం అదంతా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంక దానిపైన సెకండ్ లేయర్ కూడా పెట్టేసి మళ్ళీ క్రీమ్ అంతా వేసేస్తున్నాను. ఈసారి ఇంక మొత్తం ఉన్న క్రీమ్ అంతా వేసేస్తాను. సైడ్లు కూడా మొత్తం కవర్ అయిపోయేలాగా చాక్లెట్ అంతా వేసేసాను. ఇప్పుడు ఇంకా దీనిపైన చాకో చిప్స్ కానీ ఏదైనా జర్మ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే బాదాంని లైట్గా రోస్ట్ చేసి వాటిని పీసెస్ చేసి వేసాను. ఇవి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. చాక్లెట్ కేక్ భలే ఉంది, చాలా ఫ్లేవర్ చాలా బాగుంది. ఏం జరిగిందో తెలీదు, పొయ్య అటు ఇటు ఉందో ఏమో తెలీదు. వేసినప్పుడు కరెక్ట్గానే వేసాను కానీ పొంగి బేక్ అయ్యేసరికి ఇలా స్లాంట్గా వచ్చిందనమాట. దానితో నేను కట్ చేసినప్పుడు కూడా సరిగ్గా కట్ చేయలేదు, కొంచెం స్లాంట్గా అయిపోయింది. షేప్ అయితే ఇలా ఏదో జారుడు బల్లలా ఇలా వచ్చింది, బట్ స్టిల్ చాలా బాగుంది. పైన కొంచెం రోస్ట్ చేసిన బాదం వేసాను. బాదం పప్పులు చాలా మంది నానబెట్టుకుని తింటారు కదా, అలా కొంతమందికి నచ్చదు. ఇప్పుడు మా బావ ఉన్నాడంటే నానబెట్టి పెడితే నచ్చదు. అదే అలాంటి వాళ్ళకి ఇట్లా రోస్ట్ చేసామనుకోండి, జస్ట్ డ్రై రోస్ట్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. నాకు చాలా ఇష్టం. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కాఫీ ఫ్లేవర్లో తెలుస్తుంది, బాగుంటుంది. ట్రై చేయండి. షేప్ ఎలా ఉంటే ఏం చెప్పండి, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. నేను ట్రై చేశాను, టేస్ట్ చూసాను నేను, బాగుంది. బ్యాటర్ మిక్స్ చేసినప్పుడు చూశాను, కట్ చేశాను కదా పైన పీసెస్, అవి కూడా టేస్ట్ చూసాను, బాగుంది, బాగా వచ్చింది. ఇంకా మధ్యలో కూడా కొంచెం చాక్లెట్ అది పెట్టాం కాబట్టి చూద్దాము. బావకు వచ్చిన తర్వాత చూపించి కట్ చేయించి తన టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో తను కూడా చెప్తాడు. మా బావకు తెలియకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దీని కింద ఉన్నదన్నమాట కేక్, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎలాగో మా బావ రాగానే ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయడు, ఓపెన్ చేసినా కనిపించదు కాబట్టి పర్వాలా. మా బావ ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయాడు కూడా. సో ఇప్పుడైతే కేక్ తీసుకెళ్ళి చూపిస్తా. సర్ప్రైజ్. ఆర్డర్ పెట్టవా? ఏ ఊరుకో, ఆర్డర్ పెడితే అలా ఉంటుందా కేక్? ఎవరు, నేనే చేశాను. చేసావు కదా, బాగుంది చాక్లెట్ కేక్. కూర్చో. ఇవన్నీ ఎక్కడ సంపాదించావు చెప్పు. అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఒక కోకో పౌడర్, బటర్, జెప్టో చేసా. మా బావకి కేక్ తీసుకొచ్చి ఇచ్చేసాను. మా బావకి కేక్ ఇచ్చేదాకా ఎక్కడో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఓపెన్ చేసేస్తాడేమో అని టెన్షన్ అనమాట. ఎందుకు వచ్చింది టెన్షన్ మనకి అని చెప్పి నాకు వేరే పని ఉన్నా కూడా ముందు కేక్ ఇచ్చేసాను. ఇక్కడ ముందు పెట్టుకుని కూర్చోడాడు. ఇంకా మేము కట్ చేసుకోలేదు, ఇంకా కట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదంట. మంచిగా చేశానని చెప్పి తను చాలా మంచిగా ఫీల్ అయ్యాడు. మీ మాటల్లో చెప్తారా ప్లీజ్? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మా బావ అయితే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు. అసలు అనుకోలేదంట, ఎందుకంటే ట్యూస్డే కదా, ఇంక ఈరోజు ఏం చేస్తుందిలే, లాస్ట్ టైం చేసింది ఇంక ఈసారి ఏం చేస్తుందిలే అని అనుకున్నాడంట. కానీ అనుకోకుండా నేను అలా కేక్ తీసుకెళ్ళి చూపించేసరికి చాలా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. ముందు నేను ఇంకా వీడియో తీయలేదు అప్పుడు. ఇంకా కేక్ అయితే కట్ చేసేసాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట, ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చింది. ప్యూర్ వెజ్ చాక్లెట్ కేక్ సూపర్. ఇంట్లో చేసుకుంటా దానంతా సూపర్ లేదు. ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చూడండి, కట్ చేస్తుంటే అలా దిగిపోతుంది అనమాట కత్తి, అంత సాఫ్ట్గా డెలీషియస్గా. చాలా మెత్తగా, అసలు చూసారా స్పాంజ్ లాగా మళ్ళీ మెత్తగా వచ్చింది. బయట కొన్న కేక్ కూడా ఇంత టేస్ట్ ఉండదు నిజంగా. నిజమే, బయట కొన్న కేక్ కూడా, ఎందుకంటే బయట కొన్నట్లు ఎగ్ మిక్స్ చేస్తే కనుక మనకి ఆ ఫ్లేవర్ తెలిసిపోద్ది.
ఇందులో మనం ఎగ్ వేసుకోలేదు, చక్కగా బటర్. నేను వంట చేసేటప్పుడు కూడా కడాయిలో ఆయిల్ వేస్తానా, అది ఇలా స్లాంట్గా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ పక్కకి. ఆ విషయం నేను మర్చిపోయి బ్యాటర్ వేస్తాను. ఆ బ్యాటర్ కూడా సేమ్ అలాగే ఇలా స్లాంట్గా పొంగింది. అది అడ్జస్ట్ అవ్వడం వల్ల స్లాంట్గా అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా బేక్ అవ్వడం కూడా ఆ యాంగిల్లోనే బేక్ అయిపోయింది. అందుకని షేప్ మారింది, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్. అసలు కత్తిలా వచ్చింది టేస్ట్. నువ్వు అలా మాట్లాడుతూనే ఉండు, నేను ఏదో ఒక్కొక్క పీస్ వేస్తాను అంటాను. లడ్డు మాట్లాడితే మా బావి ముక్కంతా కానిచ్చేసాడు. అంత బాగుందన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక చెయ్యండి. సో అదండి ఈ రోజుకి వీడియో. మా బావ కోసం కేక్ ప్రిపేర్ చేశాను. మా బావ సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు, ఎమోషనల్ కూడా అయిపోయాడు కేక్ని చూసి. ఇంక ఇప్పుడైతే ఇంకా టిఫిన్ తినేస్తున్నాము. ఇడ్లీ పిండితో అట్లు వేసుకుని, మంగళవారం కాబట్టి సాయంత్రం టిఫిన్. సో ఇంక టిఫిన్ తినేసి హ్యాపీగా పడుకుంటాము. ఇంకా నా కేక్ ప్రాసెస్ మొత్తం 2 గంటలు పట్టింది. ఈ రెసిపీలో నేను ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయాను, 1/2 కప్ షుగర్ వేసాం కదా, అది టేస్ట్ చేస్తే బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చేస్తే కొంచెం షుగర్ సరిపోలేదు అనిపించింది. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం షుగర్ బ్లెండ్ చేసి వేసాను. మొత్తం 1 కప్ షుగర్ వేసాను అనమాట. 1 కప్ షుగర్ ఈ సంవత్సరంలో మనం అసలు ఎప్పుడు తినలేదు కదా. మేము మా ఇంట్లో అసలు షుగర్ చాలా చాలా తక్కువ కూడా కాదు, అసలు వాడను. షుగర్ వాడాల్సింది ఏదైనా ఉంటే వండడం అన్న మానేస్తాను, కానీ వాడను. కానీ ఇంకా మా బావ కోసం ఈరోజు మా బావ బర్త్డే కాబట్టి ఇంకా చెయ్యాలి. బాగుంటే సర్లే, ఏముంది సంవత్సరం అంతా తినకపోతే ఒకసారన్నా తిన్నాంలే అని చెప్పి ఇంక ఈరోజు షుగర్, అసలు ఈ కేక్లో వాడిన షుగర్ అయితే అసలు మేము సంవత్సరాలు ఎప్పుడూ వాడలేదు. మొత్తానికి రెసిపీ అయితే హిట్ అయ్యింది. నేను భయపడుతూ చేశాను, కానీ హిట్ అయ్యింది. మా బావ కూడా నచ్చింది. నువ్వు చెప్పు. ఇలాగే కొత్త రెసిపీలు చేస్తారండి, రోజు బర్త్డే చేసుకుంటాం. అబ్బో అబ్బో. అంతే కదండి. సో అది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. మా బావ బర్త్డే ఏమో కానీ ఏదో నాకు బర్త్డే అనేది నేను గెంతులేస్తాను అనమాట. మా బావకి ఏం పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు, నార్మల్ డే లాగే ఉంటాడు. నేనే ఎప్పుడు గెంతులేస్తాను. నా బర్త్డేకి నేనే గెంతులేస్తాను, మా బావ బర్త్డేకి నేనే గెంతులేస్తాను. సో అంతేనండి ఈ రోజుకి వీడియో. కేక్ రెసిపీ బాగుందా, మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ స్మైలింగ్, బాయ్. కీప్ వాచింగ్ మహ్మీ వ్లాగ్స్. మా బావకి బర్త్డే విషెస్ కూడా చెప్పండి, కమెంట్ చేయండి. బాయ్. బాయ్.